ఉత్తరాదిలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అటు అసోం, జమ్మూ కాశ్మీర్లో జల ప్రళయంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గుజరాత్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వల్సాడ్ జిల్లాలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలు వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల హెలికాప్టర్లను వాడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక విపత్తు స్పందన దళాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా నివారించేందుకు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక నవసారి జిల్లా సరిఖురాద్ గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న 67 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. రెస్క్యూ సిబ్బంది కాపాడిన వారిలో 25 మంది మహిళలు, 22 మంది చిన్నారులు ఉన్నారు. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లఖ్తర్ తాలూకాకు చెందిన ఓలా గ్రామాన్ని ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. దాంతో జిల్లా యంత్రాంగం, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు అప్రమత్తమై సంయుక్తంగా సహాయ చర్యలు చేపట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వరదల్లో చిక్కుకున్న 27 మంది గ్రామస్తులను సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు అసోంలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. రాజధాని గువాహటిలో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హటిగావ్, అనిల్ నగర్, బెల్టోలలో వరద తీవ్రత ఉంది. పలుచోట్ల మోకాళ్ల లోతు నీరు చేరటంతో చాలా ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలల్లోకి వరద నీరు ప్రవేశించింది. గువాహటిలో చాలా రోడ్లు జల దిగ్బంధనంలో చిక్కుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరదలతో ఇప్పటిదాకా 47 మంది మరణించినట్లు అసోం విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా గువాహటిలోని విద్యా సంస్థలన్నిటికీ జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు జమ్మూ కాశ్మీర్లోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. ఉధంపూర్ జిల్లాలో ఆకస్మిక వరదలతో ఇళ్లు దెబ్బతిన్నాయి. పంటలు నీట మునిగాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనంపై కొండచర్యలు విరిగిపడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద పెద్ద బండరాళ్లు పట్టంతో వాహనం నుజ్జునుజ్జయింది.